హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. సో ఇప్పుడు మనము ఆ లేస్ దోశ ఎలా వేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. సో అన్ని దోశలు ఎలా వేసుకుంటామో ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అట్లానే దోశ వేసుకుంటున్నాను నేను. దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ మన ఇష్టం వచ్చింది వేసుకుంటాం కదా, నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు లేస్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండి. మనకి నచ్చిన ఫ్లేవర్ లేస్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. అలాగే పైన కొంచెం శనగ కారము అలాగా వేస్తున్నాను అండి. కరివేపాకు కారం కూడా వేసుకోవచ్చు. ఏ కారం ఉన్నా కానీ వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ కారం అయినా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో దానిపైన కొంచెం నెయ్యి వేసి అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా మీ ఇష్టము, నచ్చుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై అయింది అని చెక్ చేసుకుంటాం కదా. సో నార్మల్గా మనం అన్ని దోశలు ఎలాగ ప్లేట్లోకి తీసుకుంటామో అలాగే ఒక సైడ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను. ఈ దోశని మెత్తగా వేసుకుంటే కొంచెము లేస్ క్రిస్పీగా ఉంటుంది కదా, సో రెండు కలిపి తింటే బాగుంటుందండి. దోశ క్రిస్పీగా ఉండి అది క్రిస్పీగా ఉంటే బాగోదు అంతగా. సో అట్లా నార్మల్గా అలా తినేసేయచ్చు. లేదు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అంటే కనుక ఇలాగ సన్నగా రోల్ చేసుకుంటున్నాను నేను. ఒక ప్లేట్లోకి తీసుకొని రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ లేదా ఒక పిజ్జా కట్టర్తో కానీ ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్గా కట్ చేసుకొని సైడ్ ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఈ కారము అలాగే మళ్ళీ కొత్తిమీర కూడా వేస్తాను నేను కొంచెం, అది కూడా మన ఇష్టము. సో సైడ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని చట్నీతో తినొచ్చు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. మోస్ట్లీ ఇది ఈవినింగ్ టైం పిల్లలు స్నాక్గా తినడానికి బాగా ఇష్టపడతారండి. ట్రై చేసి చూడండి.